దినము ఈ వెన్స్‌డే నుంచి అంటే మీకిప్పుడు ఆల్రెడీ శనివారం వచ్చిందా కదా! ఆహ్, ఇండియాలో మాకింకా శుక్రవారం సాయంత్రం. ఈ దినము నేను తలంచుకున్నది మన లెంట్ దినాలకు కొరకు సిద్ధపాటు. ఎందుకంటే మనం అనుకుంటాము లెంట్ దినాలొస్తున్నాయంటే ఒక అలవాటు చొప్పున ఆ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండటము. ఎ ఎందుకు ఉపవాసం ఉంటామంటే కొన్నిసార్లు మన అమ్మమ్మలో, నానమ్మలో, లేకుంటే మన మమ్మీనో, మన డ్యాడీ వాళ్ళో, లేకుంటే మన కితే దైవ సేవకులో ఎవరో మనకి చిన్ననాటి నుంచి అలవాటు చేయబట్టి, ఇంకా రాగానే మనం ఫస్ట్ అనుకుంటాం ఇంకా లెంట్ దినాలొచ్చేస్తున్నాయి గదా! మనకి. ఉపవాస దినాలొచ్చేస్తున్నాయి. ఉపవాసం ఉండాలి. ఏం ఉపవాసం ఉండాలి? ఎంతసేపు ఉపవాసం ఉండాలి? ఎన్ని గంటలుండాలి? ఎన్ని గంటలు సమర్పించుకోవాలి? కానీ అవన్నీ ఎంత మంచి ఉద్దేశాలు గదా! దేవుడు మనకి తెలియకుండానే మన హృదయంలో అలాంటి కోరిక పుట్టిస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఏ క్రైస్తవులు కూడా ఈ యొక్క శ్రమ దినాలను వారు అంత తేలికగా తీసుకోరు. ప్రతి ఒక్కరు గూడా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమ దినాలు, ఈ యొక్క ఆ యొక్క లెంటు దినాలు ఎంతో పవిత్రంగాను, ఎంతగానో దేవునికి తమ్ము తాము సమర్పించుకొని, వారి యొక్క సమయము, వారి యొక్క ఆహారము బట్టి గాని, ఉపవాసాలు బట్టి గాని, వారికిష్టమైనది కొంతమంది వాళ్ళకి ఎంతగానో ప్రియమైనది ఇచ్చేస్తారు ఆ యొక్క 40 దినాలు. ఇవన్నీ చాలా మంచివి. ఎందుకంటే దేవుడు మనకి సంవత్సరంలో కొన్ని దినాలు ఆయనతో గడపడానికి, ఆయనతో ఉండటానికి ఆయన మనకిచ్చిన అవకాశము. ఎంతో అపూర్వమైన సమయము ఇది. పోయిన ఆదివారం నేను ఆహ్, ఒక చర్చ్‌కెళ్ళినప్పుడు ఆహ్, ఆ చర్చ్‌లో ఒక మాట విన్నాను పాస్టర్ గారు చెప్పింది. ఏంటిదంటే, ఉపవాసం అంటే మాకొక పండుగ లాంటిది అన్నారు. నాకు చాలా నచ్చింది ఆ మాట. ఎందుకంటే ఉపవాసం అనగానే కొంతమంది చాలా భయపడిపోతారు ముందు. నేనుండగలనా? నేను చేయగలనా? లేకుంటే 2 రోజులు చేసి, అమ్మో! 2 రోజులు చేసేసాను ఇప్పటికి ఆల్రెడీ అని అంటే వాళ్ళకి వాళ్ళు ఏమైపోతదో వాళ్ళ శరీరము బలహీనతగా అయిపోతదేమో, లేకుంటే వాళ్ళకేమన్నా అనారోగ్యత వస్తదేమో అనే ఒక రకమైన భయము. కానీ వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నేననుకున్నా మనం ఎప్పుడు ఎందుకట్లా ఆలోచించలేదు? అంటే వాళ్ళకొక పండుగగా పండుగంటే ఏంటంటే, మనం సంతోషంగా ఉంటాం గదా! పండుగ సమయం ఎట్లా ఉంటది మనకి ఆనందంగా, సంతోషంగా ఉంటాము. నాకు అది చాలా అనిపిచ్చింది. అంటే నాకు కొత్తగా విన్నాను. అది నా హృదయంలో నాటుకుంది. ప్రతి ఉపవాసం కూడా నిజంగా మనం ఒక పండుగగా ఎంచుకొని, ఆయనను స్తుతించుచు, ఆయన్ని స్మరించుతూ, సంతోషంగా, ఆనందంగా ఉపవాసము ఉండగలిగితే నిజంగా అది ఎంత ధన్యకరమో, ఎంత ఆశీర్వాదకరమో. ఒక నూతన కోణం అయ్యుండొచ్చు కానీ, అది నాకు ఎంతగానో నచ్చిన పదము. అది మీకు గూడా చెప్పాలని నాకెందుకో అనిపిచ్చింది. అయితే ఆహ్, ఈ గెత్సేమనే తోట గురించి చదవటానికి కూడా కారణం ఏంటంటే, ఆహ్, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన దేవునితో, తన తండ్రితో ఆయన దేవుడు కుమారుడు, దేవుడు మనల్ని రక్షించటానికి ఈ లోకంలోనికొచ్చారు. అయినప్పటికీ ఆయన ప్రార్థనా జీవితము. ఆయన ప్రార్థనా జీవితం అనేది ఆయన ఈ లోకంలో ఉన్న అనేక సందర్భాల్లో చూసాము. కానీ ఈ యొక్క సందర్భంలో నాకెప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తది. ఈ గెత్సేమనే తోటలో ఆహ్, ఆ యొక్క ప్రార్థన అనేది. మన లెంట్ దినాలకు ముందు అది హ్మ్, ఆ ప్రేరేపణ కలిగింది. దాని గురించి మనము ధ్యానించుకోవాలని. ఎందుకు ప్రత్యేకమైందంటే, ఆయన ముందు ఎంతో పెద్ద పని. అంటే ఆయనసలు ఈ లోకంలోనికొచ్చిందే మన గురించి ఆయన బలి అవ్వాలని, మన బదులు ఆయన బలి అయ్యి మనకి రక్షణ కలిగించాలని. కానీ ఆయన ఒక దేవుడిగా, ఒక దేవుని కుమారుగా జరగనున్న ప్రతి విషయము ఆయనకి తెలుసు. మనకైనా కొన్నిసార్లు తెలియకుండా ఒక దానిలోకెళ్తున్నామేమో కానీ, ఆయనకి తెలియని విషయం ఏమన్నా ఉందా?
ఏమీ లేదు. పేతురు 3 సార్లు బొంకుతాడు అని ఆయనకు ముందే తెలుసు కదా! తన ఒక శిష్యుడు తనతో పాటు ఇంతకాలము తిరిగి తనతోనే ఉండి నడిచిన ఒక శిష్యుడు తను తనని అప్పగిస్తాడని తెలుసు. ఆయనకి తెలియని విషయం ఏదీ లేదు. ఆయనకి కనుమరుగైనది ఏదీ లేదు. అందుకే ఆయనకంత బాధ. ఎందుకంటే ఒకటి, ఆయన ఎంతగానో ప్రేమించిన తన శిష్యులు చెల్లాచెదురైపోతారు. తను ఎంతగానో ప్రేమించిన తన శిష్యులు, తనతో ఉన్న శిష్యులు మరి అబద్ధం చెప్పబోతున్నారు. అంటే తనెవరో ఎరగనన్ని, అసలు క్రీస్తు అంటేనే ఎవరో తెలీదు అని. తను ఎంతగానో ప్రేమించిన శిష్యుడే అంటాడు కదా! ఆయనకు తెలుసు అది. ఆయనకు తెలుసు ఆయనకి ఆ యొక్క ఎన్ని కొరడా దెబ్బలు ఆయన తినబోతున్నారో ఆయనకు తెలుసు. ఆయన మీద ఎంత అబద్ధ సాక్ష్యాలు చెప్పబోతున్నారో ఆయనకు తెలుసు. ఆయనకి తెలియంది ఏదీ లేదు. కానీ ఆ యొక్క ముందు ఉన్న ఆ యొక్క శ్రమ, ఆ యొక్క అవమానాలు ఆయన మీద ఉమ్మి వేస్తారని ఆయనకు తెలుసు. కానీ అవన్నీ భరించడానికి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారు? తను ప్రథమంగా వెళ్ళింది తన శిష్యులను తీసుకుని, తనకి ఇష్టమైన శిష్యులతో తీసుకుని, నాతో కూడా మీరు ప్రార్థించండి అని చెప్పి ఆయన ఏకాంతంగా తన తండ్రి సన్నిధికి వెళ్ళి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఆయన మీ చిత్తమైతే ఇది తొలగించు. ఎందుకంటే అది ఎంత కష్టతరమో, ఎంత మానవులు భరించలేనిది. అంత పవిత్రమైన దేవుడు కూడా ఆయనకి ఆ యొక్క పాపము మోయటము ఎంత భరము, ఎంత బరువు, ఎంత కష్టము, అవన్నీ ఎరిగిన దేవుడు. కానీ ఆయన శక్తి ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? తన తండ్రి దగ్గర నుంచి. రానున్న శ్రమలు, రానున్న అవమానాలు, రానున్న కష్టాలు, వీటన్నిటికీ భరించాలంటే శక్తి కావాలి. ఆయన దేవుడైనప్పటికీ కూడా తన తండ్రి మీద, ఎవరైతే తన మీద బాధ్యత ఇచ్చి పంపించారో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే తొలగించు. నా చిత్తం కాదు, నీ చిత్తమేనా ఇది తొలగించటము? కానీ ఆయన 3 సార్లు వెళ్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. అంటిల్ హిస్ హార్ట్ వాజ్ రైట్. ఆయన సంపూర్ణమైన ఆ యొక్క బలము పొందుకునే వరకు ఆయన మళ్ళీ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే మన జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి దుఃఖం కలిగినప్పుడు, కుటుంబాలలో శ్రమలు కలిగినప్పుడు, శరీరంలో అనారోగ్యత కలిగినప్పుడు, పనిలో చెప్పలేని సమస్యలు, కుటుంబాలలో చెప్పలేని సమస్యలు, ఇలా మనము బాధపడుతున్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? రానున్న ఆ యొక్క కష్టము, ఆ యొక్క కష్ట దినాలు, అవి మనం భరించటానికి మనం ఎవరి దగ్గరికి మనము వెళ్తున్నాము? మనం ఏ మార్గము ఎంచుకుంటున్నాము? ఏమన్నా సమస్య వస్తే ముందుగా మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మీ యొక్క తల్లిదండ్రుల మీద, మీ యొక్క అన్నదమ్ముల మీద, మీ యొక్క బంధువుల మీద, లేకుంటే మీ యొక్క స్నేహితుల మీద, ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరి దగ్గరికి మీరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు? ఎవరు దగ్గర ఆ యొక్క సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ప్రతినిత్యం మనకి ఫస్ట్ ఆ సమస్య బట్టి మనము ఒక అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరకు అయి ఉండొచ్చు, ఒక పరపతి కలిగిన వాళ్ళ దగ్గర అయి ఉండొచ్చు, లేకుంటే బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దగ్గర అయి ఉండొచ్చు. కానీ మన మొదటి తలంపు, మనకి ఈ సమస్య ఎలాగూ తొలగిపోవాలి, ఎవరు ఈ సమస్యను తీసివేయగలరు అని మన ఆలోచన.
అందుకే మనం ఏం చేస్తామంటే పరిగెత్తా ఉంటాము, ఇటు పరిగెత్తా ఉంటాము, వాళ్ళ గురించి ఆలోచిస్తాము, వీళ్ళ గురించి ఆలోచిస్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము. కానీ అసలైన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా మీ చిత్తమైతే ఇది తొలగించు అని మనం ఎప్పుడైనా అడిగామా? ఇంకా ఏది మార్గం లేనప్పుడు బహుశా వెళ్తామేమో. లేకుంటే ఒకసారి అడిగాను కదా, దేవుడు నా నా ప్రార్థనలకు ఎప్పుడు సమాధానం ఇవ్వడండి. మేము ఎన్నో ఎన్నో కాలం నుంచి మేము అడుగుతున్నాము, మా ప్రార్థనకి ఆయన సమాధానం ఇవ్వట్లేదు అని. బహుశా ఆయన సమాధానము ఆ యొక్క సమస్య నుంచి మనల్ని బలపరచడానికి అయి ఉండొచ్చు. ఆ యొక్క సమస్య ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉండే బిడ్డలుగా చేయొచ్చు. ఆ యొక్క సమస్య ద్వారా ఎలాంటి పరిణామం, ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. ఎట్లా బయటకు వస్తామో మనకు తెలియదు. కానీ అది తెలియాలంటే ముందు అసలు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా! ఆ యొక్క హృదయము అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా ఇది నా సమస్య, మీకు తెలియనిదేముంది, మరి మీ చిత్తంలో ఉంటే ఇది తొలగించండి. మీ చిత్తంలో ఉంటే నాకు ఆ యొక్క సమస్య నుంచి విడమర్పు, లేకుంటే ఆ సమస్య పోయేటట్లు చేయండి, లేకుంటే విడుదల కలిగించండి, లేకుంటే అనారోగ్యత తీసివేసి మంచి ఆరోగ్యం ఇవ్వండి. కానీ అది మీ చిత్తమైతే, అంటే మీ చిత్తంలో లేకుంటే మనం సిద్ధంగా ఉండాలి. పౌలు ఏం చేస్తాడండి? 3 సార్లు అడుగుతాడు కదా దేవుణ్ణి, తనకున్న సమస్యను తీయమని. అయితే దేవుడేం చెప్తాడు ఆయనకి? నా కృప నీకు చాలంటాడు కదా. అందుకే కొన్నిసార్లు మనకు అర్థం కానిది ఏంటిదంటే, మన ప్రతి ఒక్క ప్రార్థనకి సమాధానము మనం అనుకున్న సమాధానం మనం కావాలనుకుంటాము. కానీ ఆయనిచ్చే సమాధానం మనకు అర్థం కాదు. ఆయనిచ్చే సమాధానం ఏంటంటే ఆయన మీద ఆధారపడటము, ఆయన చిత్తము మనం అంగీకరించి ఆయన చిత్తానుసారంగా మనం నడవటము. ఆ యొక్క పరిస్థితిలో ఎంత శక్తి మనకు కావాలో అది ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయన కృప చాలు మనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంత భయంకరమైన పరిస్థితి, అంత జరగనున్న వాటన్నిటికీ ఆయన సిద్ధపాటు ఆయన ఎట్లా చేసుకున్నారు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి. ఒక్కసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళారు, మూడోసారి వెళ్ళారు. సంపూర్ణమైన సిద్ధపాటు. మనము ఈ లెంట్ దినములకు ఎంటర్ అయ్యేటప్పుడు మనం అనేక మార్లు మన పరిష్కారం గురించి ఆలోచిస్తాం, కానీ ఆ యొక్క సమస్యను ఎదుర్కొనే శక్తి గురించి మనం ఆలోచించం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమస్య తీసివేయమని అడిగిన తన తండ్రి చిత్తమైతేనే అని అడిగారు. మన ప్రార్థనలు కూడా యేసుక్రీస్తు వలె మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, యేసయ్యా మీ చిత్తం నాయన, మీ చిత్తమైతే ఈ యొక్క భయంకరమైన శోధన నుంచి, అనారోగ్యత నుంచి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీనన్నిటి నుంచి కూడా నాయన నాకు విడుదల అనుగ్రహించు తండ్రి. కానీ అది మీ చిత్తమైతేనే, నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు. అలాంటి హృదయం నాకు కూడా అనుగ్రహించు దేవా అని మనం ఆయన్ని ప్రార్థించాలి. క్రీస్తు వలె తండ్రి చిత్తము, మన చిత్తము కాదు, మన ఇష్టము కాదు, మన విడుదల కాదు. కానీ ఆయన చెప్తున్నారు మీ చిత్త ప్రకారం. ఈరోజు మనము ఈ యొక్క శ్రమ దినాలకి ప్రవేశించేటప్పుడు ఒకటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది, మనము దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాము, ఎంతగా ఆధారపడట్లేదు. అదే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఒక చోటు ఉంటే శిష్యులు ఇంకో చోటు ఉన్నారు కదా. 2 భాగాలు ఉన్నాయి అక్కడ గెత్సెమనే తోటలో కూడా.
ఒక పక్కేమో యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి మీద ఆధారపడి ఉన్నారు. ఆయన తండ్రి మీద ఆధారపడి ఆయన శక్తినంతా పొందుకుంటున్నారు. దానికి అంత సంపూర్ణమైన శక్తి పొందే వరకు మరలా మరలా తండ్రి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తా ఉంటారు. అయితే తనతో పాటు తన శిష్యులకి ఏం చెప్తారు? నాతో కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయన మొదటిసారి వస్తారు. వాళ్ళ కళ్ళు భారంగా ఉంటాయి. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆయన అంటారు, నా కోసం ఒక గంట కూడా ఉండలేరా? అంటే ఆయన గంట సేపు ప్రార్థన చేసి వచ్చారనమాట కదా. ఆయన ఏమంటారు, నా కోసం ఒక గంట కూడా ఉండలేకపోతున్నారా? ప్రార్థన చేయలేకపోతున్నారా? మనము కొన్నిసార్లు ఎంతో మందికి వాగ్దానాలు ఇస్తా ఉంటాం కదా. పర్లేదండి మేము ప్రార్థన చేస్తాము అంటాం, కానీ అది ఒక వాడుకగా అంటాం. నిజంగా మనకి ప్రియమైన వాళ్ళు అయి ఉండొచ్చు, మన సంఘస్థులు అయి ఉండొచ్చు, మన పొరుగువారు అయి ఉండొచ్చు, శ్రమలో ఎవరున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వారు మన దగ్గరకు వచ్చి, "ఉమ్, నాతో పాటు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి" అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? తప్పక చేస్తాం సిస్టర్, తప్పక చేస్తాం బ్రదర్, ఏం పర్వాలేదు, నా యొక్క ప్రార్థనలో పెడతామంట. కానీ నిజంగా మనం ఎంతమంది నిజంగా ప్రార్థనలో పెడుతున్నాం? ఆ యొక్క శిష్యులు మరి ఆయన ప్రార్థనా జీవితం చూస్తూనే ఉన్నారు కదా. ఆయనతో నడుస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క సారి ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రార్థించకుండా ఎప్పుడూ లేరు. ప్రతిసారి కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆయన యొక్క నడక వీళ్ళు చూస్తూనే ఉన్నారు. తండ్రితో ఎంత సమీపంగా ఉంటారో, ఎంత ప్రార్థనలో ఆయన గడుపుతారో అది చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకోలేకపోయారు. అంతేకాదు, ఇంత కష్టమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువే తనే తన నోరు తెరిచి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు కూడా ఆయన వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న కూడా మన జీవితాల్లో ఉన్న బిజీనెస్ ఉంటుంది చూసారా. ఎంతసేపు మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన కుటుంబ సమస్యలు, మా సంఘము, మా సంఘ సమస్యలు, మా పని, మా ఉద్యోగము, ఉద్యోగంలో సమస్యలు, మా రిలేషన్షిప్స్, ఆ యొక్క రిలేషన్షిప్స్లో ఉన్న సమస్యలు. ఎంతసేపు నాది 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 మన గురించే మనం ఆలోచించగలుగుతాం. అందుకే మనం ఇతరులకు చేసిన వాగ్దానం లేకుంటే ఇతరులను మనల్ని అడిగిన ఆ యొక్క కోరికను మనము చేయలేకపోతున్నాం. మనము వారి గురించి సంపూర్ణంగా మనస్ఫూర్తిగా హృదయం మొత్తము ఆ యొక్క భారముతో తండ్రి సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థించలేకపోతున్నాము. ఆ యొక్క కొద్ది సమయం కూడా మనము దేవునికి ఇతరుల కొరకు ఇంటర్సీడ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఎంతసేపు నేను, నా ఇల్లు, నేను, నా సమస్యలు, నా కుటుంబం మంచిగా ఉంటే చాలు, నా సంఘం మంచిగా ఉంటే చాలు, నా వాళ్ళు మంచిగా ఉంటే చాలు, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు, పిల్లలు మంచిగా చదువుకుంటే చాలు, నా ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు. స్వార్థం, 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 ఎక్కడ చూసినా స్వార్థం. కానీ మనకి ఆ యొక్క ఆధారపడటం అనేది దేవుడు నేర్పించినప్పటికీ ఆ యొక్క ఆధారపడటం నేర్చుకోలేదు. ఇతరుల గురించి ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రార్థించమన్నప్పుడు ఆ యొక్క శరీరంలో ఉన్న బలహీనతను వాళ్ళు జయించలేకపోయారు. అందుకే చెప్తారు కదా, కొన్నిసార్లు మనకి ఎట్లా అంటే మనకు ఉంటుంది కోరిక, మనకి మనసులో మనం కావాలనేమి మనం ఇగ్నోర్ చేయట్లేదు. కాకపోతే ఏంటిదంటే మన అనేది మన లోపల నుంచి మనకు వచ్చే సమస్యలే మనకి పెద్దగా కనిపిస్తాయి. వేరే వాళ్ళు చెప్పింది మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. మనదే పెద్ద సమస్య అనుకుంటాం. అదే మూలం. అందుకే మనం అనుకుంటాము, ఆ, మన ఏముంది సిస్టర్, ఇంకా నా గురించి చెప్పాలంటే ఏం చెప్పుకోను, లేకుంటే బ్రదర్ నా విషయం చెప్తే ఇంకేమి చెప్పుకోను బ్రదర్ అని ఈ విధంగా మనము మన ఆ సమస్య వాళ్ళు విన్నది కాకుండా మన సమస్య గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ. కానీ అందుకే ఈ యొక్క గెత్సెమని తోటలో రెండు భాగాలు ఉన్నప్పటికీ ఒక పక్క శిష్యులు వారి యొక్క ఆ యొక్క శోధనను జయించలేకపోతున్నారు. వారు ఆ యొక్క నిద్ర మేల్కొని నుండి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ తపన లేదు వాళ్ళలో. అంటే అరే ఎందుకు నా యేసయ్య నా ప్రార్థన చేయమంటున్నారు? ఎప్పుడు అడగలేదు కదా.
మనమందరం కలిసి ప్రార్థన చేద్దామని ఒకళ్ళనొకళ్ళు కూడా వాళ్ళు ఆమ్, ఆ, ప్రోత్సహించుకుని పదండి మనము అందరం కలిసి ప్రార్థన చేద్దాము అని కూడా అనుకోలేదు. ఎవరి పాటున వాళ్ళు నిద్రపోతున్నారు. ఎట్లా ఉంది మన ఆత్మీయ జీవితం? అట్లానే ఉందా? నిద్రపోయేటట్టే ఉందా? ఎంతో అవసరత. ఈ లోకంలో ఎంతో అవసరత, ప్రార్థన అవసరత. ఎంతో మంది రక్షణ లేకుండా, ఎంతో మంది క్రీస్తు ప్రేమను తెలియకుండా, అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా అనేక మంది ఉన్నారు. క్రీస్తు తెలిసిన వాళ్ళు, యేసుక్రీస్తు ఒక దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆ, ప్రా ఆ, ప్రార్థిస్తే ఆయన జవాబు వస్తుందని నమ్మకం కలిగిన వాళ్ళు మన క్రైస్తవుల దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనకి ప్రార్థించడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే మనలో ఉన్న ఆ యొక్క స్వార్థం వల్ల. అందుకే మన పరిశుధాత్మ దేవుడు దీని గురించి మాట్లాడేటప్పుడు చెప్తున్నారు. ఈ దినాలలో ప్రార్థనా జీవితము అనేది ఎంతో ముఖ్యము. యేసుక్రీస్తు దగ్గర నుంచి మనము తీసుకోవాల్సిన పాఠం ఏంటిదంటే, మనము మన సమస్యలు పోవాలని అనుకోవద్దు ఎప్పుడు. ఒకవేళ దేవుని చిత్తంలో అది తొలగించాలని ఉంటే ఆయనే తొలగిస్తారు. కానీ మనము శ్రమలు కూడా ఆయన చిత్తంలో, ఆయన చేతిలో పెట్టడం నేర్చుకోవాలి. ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద భయంకరమైన అనారోగ్యత వచ్చినా, సమస్యలు వచ్చినా, మనము దేవుని మీద ఆధారపడటం, యేసుక్రీస్తు వలె ఆధారపడటం. రెండోది, ఎవరైనా దేవుడు మనకు అవకాశం ఇచ్చి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని మనల్ని అడిగినప్పుడు, మనము మన గురించి మనం ఆలోచించకుండా, లేకుంటే మా అడిగిన వాళ్ళ గురించి ఆలోచించకుండా, మనము వెళ్ళి మనం విశ్రాంతి తీసుకోవటం. అంటే వారి బాధ మనకు అందలేదన్నమాట. అంటే వారు ఎంతో వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుని మన దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకొని ప్రార్థించమన్నప్పుడు అది మన హృదయం తాకలేదు. ఏ రోజైతే మనకి అది హృదయం తాకుతుందో ఆ క్షణము మనము మోకాళ్ళ మీద ఉండి, మనము మన స్నేహితులను, మన సంఘస్థులను అందరినీ కూడా పలుకొని మనం అందరినీ పిలిచి మనం ఏం చేస్తామంటే, రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అందరము కలిసి ప్రార్థన చేద్దామని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాము. మనల్ని మనము బలపరుచుకొని మనకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి ఇతరుల గురించి ప్రార్థిస్తాము. కానీ శిష్యులు అది చేయలేకపోయారు. మనం శిష్యుల్లాగా ఉండకుండా, అలాంటి శోధనలో పడిపోకుండా, ఏదో మన మన సమస్యలు లేకుంటే సరే ఆయన చేసుకుంటున్నారుగా చేసుకోనివ్వలే అని అనుకోకుండా, ఆమె ప్రార్థన పర్రాలే కదా, ఆవిడ చేసుకుంటారులే, లేకుంటే ఆయన దైవ సేవకుడే కదా, మా ప్రార్థన ఎందుకు? ఎందుకంటే దైవ సేవకులు చాలా సార్లు సంఘస్థులకు చెప్తారు, ఫలానా వాటి గురించి ప్రార్థన చేయండి అని. వాళ్ళకి అనారోగ్యత కూడా ఉన్నప్పుడు చెప్తారు సంఘస్థులకు, మా ఆరోగ్యాల గురించి ప్రార్థన చేయండి అని చెప్తారు. కానీ మన మన ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, ఆయనే దైవ సేవకుడు కదా, మమ్మల్ని ఎందుకు ప్రార్థన చేయమంటున్నారు అని. ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ఆయనే దైవ కుమారుడు కదా, ఆయనేంటి మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు. అన్ని ఘనకార్యాలు, అద్భుత కార్యాలు చేశారు, ఆయనతో పాటు మేమేం ప్రార్థన చేస్తాము అని. కానీ సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, ప్రేరేపించినప్పుడు, దేవుడు మన హృదయం తాకినప్పుడు, ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమంటున్నారో, మనకున్న సమస్యలు, మన ప్రార్థనలో ఉన్న ఆ యొక్క అజెండా మొత్తం ప్రక్కన పెట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో దాని గురించి ప్రార్థించాలి. శిష్యుల్లాగా మాకెందుకులే అనుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధంగా మనం ప్రార్థనా జీవితంలో నడవాలి. ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రార్థనా జీవితంలో నడుస్తామో, అప్పుడు మనం క్రీస్తు వలె మనము అనగలుగుతాం, ఎంత కష్టం వచ్చినా, నీ చిత్తం నాయనా, ఏం పర్వాలేదు తండ్రి, నువ్వు సమస్య ఎరిగిన దేవుడవు, పరిష్కారం ఎరిగిన దేవుడవు, మీకు తెలియని విషయం ఏదీ లేదు. శక్తి అయితే ఇవ్వు నాయన.
మీ చిత్తంలో ఇది తొలగిపోవాలని లేకుంటే శక్తివు చాలు తండ్రి. ఆయన అంటారు, నీకు ఎంత శోధన ఎంత ఇస్తారంట? మనము భరించగలిగినంతే. మనం ఎప్పుడు అనుకుంటాం మన సమస్య చాలా పెద్దది అందరికన్నా అనుకుంటాం కానీ దైవవాక్యం ఏం చెప్తుంది? ఏ శోధన కూడా అంట ఇతరుల మానవులు కూడా అనుభవించిన వాళ్ళే మన సమస్యలు. ఇంకా యేసుక్రీస్తు ముందు తలుచుకుంటే అంటే మనుషులు ఎవరన్నా, నేను ఎప్పుడు అనుకుంటా, మనం ఎవరన్నా ఒక్క మాట అంటే మనం ఎంత ఫీల్ అయిపోతామంటే, అందరికీ చెప్పుకునే నన్ను అంటారా చూసావా ఎట్లా అంటున్నారా నన్ను అని పదే 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 పదే. ఇంకా దాన్ని అంటే ఆయన అన్నది ఒక్క మాట అయి ఉండొచ్చు కానీ దాన్ని మనం ఒక 10 రెట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి దాన్ని అనుకుంటా ఉంటాము, నన్ను అంటారా అని. ఆమ్, కానీ నాకు అనిపిస్తుంది, ఆమ్, యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఆయనని పట్టుకోవడానికి వచ్చిన ఆ, వాళ్ళ సైనికులు, ఆ, తన శిష్యుడు ఏం చేస్తాడు? చెవు కోసేస్తే ఆయన మళ్ళీ చెవు బాగు చేస్తారు. ఆయన గురించి ఆయన ఆలోచించట్లేదు. ఆయన అప్పటి వరకు ఆయన సిద్ధపాటు కూడా ఆయన ఎట్లా ఉందంటే, ఆయనకు తెలుసు ఆయన మీద ఉమ్ము వేస్తారని, ఆయనకు తెలుసు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారని, ఆయనకు తెలుసు వాళ్ళ శిష్యులు చెల్లాచెదురైపోతారని. కానీ ఆ యొక్క శిలువ మీద ఆయన ఆఖరి రక్తపు బొట్టు కారుచ్చాలని తెలుసు. ఆ యొక్క బరువైన ఆ యొక్క శిలువను మోయాలని తెలుసు. ఆయనకు చేతులలో కాళ్ళలో మేకులు దిగుతాయని తెలుసు. అయినా శిలువ మీద కూడా అవమానాలు ఉంటాయని తెలుసు. అన్ని తెలిసిన ఆ దేవుడు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే తొలగించు, కానీ అది మీ చిత్తం అవ్వాలి, మీ చిత్తమే జరగాలి, నా తలంపు కాదు, మీ చిత్తము కలగాలి. అయితే ఈ యొక్క మనం ఫాస్టింగ్ డేస్ లో ప్రవేశిస్తున్నాము, లెంట్ దినాల్లో ప్రవేశిస్తున్నాము. ఈ యొక్క భస్మ బుధవారం, ఈ యొక్క బుధవారం స్టార్ట్ కానున్నది. మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే ప్రేరేపించాడు, మనం కూడా ఈ యొక్క దినాలలో అడుగు పెట్టేటప్పుడు ఆయన చిత్తం ఏందో తెలుసుకోవాలి. మనం ఆయన చిత్తం ఎట్లా ఉంది, ఆయన ఈ యొక్క ఈ యొక్క లెంట్ డేస్ దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నారు, మనం ఎట్లా గడపాలనుకోవటం కాదు ఈ 40 దినాలు. కానీ ఆయన చిత్తం ఎట్లా ఉన్నది, ఆయన కోరిక ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి మన జీవితంలో, మన ప్రార్థన జీవితంలో. ఆయన ఈ యొక్క పవిత్రమైన దినాలను ఆయన మనల్ని ఏ విధంగా వాడుకోబోతున్నారు, ఏ విధంగా సిద్ధపాటు చేయబోతున్నారు, వాటన్నిటికీ కూడా మనం వినాలంటే ముందు మనకి సిద్ధపాటు అనేది అవసరం. ఆ యొక్క దిన ఆ యొక్క భస్మ బుధవారం ప్రవేశించక ముందే మనకి ఆ యొక్క ఆత్మీయంగా మనం దేవుణ్ణి అడగాలి, దేవా ఏం చేద్దాం, ఎలా చేయాలి, ఈ యొక్క శ్రమ దినాలలో ఏంటి మీ చిత్తం, దేని గురించి ప్రార్థించాలి, ఏం చేయాలి, ఎవరి గురించి చేయాలి, చెప్పు తండ్రి. నా సమస్య కాదు, నా స్వార్థం కాదు, మీ చిత్తం మాకు తెలియాలి. దేవుని చిత్తము తెలుసుకొని మనము ఈ యొక్క లెంటు దినాల్లో మనం ప్రవేశిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును. హల్లెలూయా. నా తండ్రి, నా దేవా, నా రక్షక, అనేక మారులు తండ్రి మరి మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు మేము మర్చిపోతూ ఉంటాము తండ్రి. మీ చిత్తము అడగటం మర్చిపోతూ ఉంటాము. మీ చిత్త ప్రకారము జీవించటము, మీ చిత్త ప్రకారము నడవటము, మీ చిత్త ప్రకారము నాయన మీ యొక్క కోరిక నిమిత్తము, మీ యొక్క ప్రణాళిక ప్రకారము ప్రార్థించటము మర్చిపోతూ ఉంటాం తండ్రి. మా యొక్క స్వార్థము,
ముందుకు ప్రార్థనా జీవితంలో గడిపేస్తూ ఉంటాం. తండ్రి, ఈ యొక్క సంవత్సరము నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క శ్రమ దినాలు తండ్రి, లెంటి దినాలలోనైనా, ఈ యొక్క ఉపవాస దినాలలో తండ్రి, మీరు ప్రేరేపించండి, మీరు మాతో మాట్లాడండి, ఏమి చేయాలో మాకు బోధించండి నా ప్రభువా. నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి నా దేవా. మేము ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరి గురించి చేయాలి తండ్రి, ఏది చేసినప్పటికీ నాయన, ఆ యొక్క ఘనత మహిమ ప్రభావంలో అన్నీ కూడా నాయన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందాలి నాయన. అలాంటి హృదయం మా ప్రతి ఒక్క బిడ్డకు, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ముందు ముందు నాయన, మరి ఎవరైతే నాయన ఈ యొక్క వాక్యం వినబోచున్నారో యూట్యూబ్ ద్వారా, ఆ ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన మీరు ఆ యొక్క ప్రేరేపణ కలిగించి, మీ యొక్క చిత్తానుసారంగా మేము ప్రార్థించుటకు, మాకు ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా నాయన ఆ యొక్క శక్తి అనేది ప్రార్థనా రూపంగా మేము పొందుటకు నాయన, అలాంటి జీవితము, అలాంటి ప్రార్థనా జీవితము మాకు నేర్పించమని మా హృదయాలను, మా యొక్క జీవితాలను మీకు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాం. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.